హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఇంట్లోనైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒక 1 మంత్ నుంచి అయితే స్టోర్ చేసింది. ఇది పాలు మీద మిగడండి. చాలామంది అయితే పెరుగు మీద మిగడ కూడా దాస్తారు. నేనైతే జస్ట్ పాల మీద మిగడ మాత్రమే దాచాను. నేను ఒక 3 ఇయర్స్ నుంచి అయితే ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసిన మిగడనైతే ముందుగా తీసుకొని ఒక గంట అయితే ముందుగా బయటనైతే పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నె మిక్సీ గిన్నెనైతే తీసుకొని అందులోకి మిగడంతా వేసుకొని ఒక్కసారి మిక్సీ అయితే పడదాము. తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ వేసి ఒక 2 మినిట్స్ అయితే చేద్దాము. తర్వాత క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కూలింగ్ వాటర్ వేసి ఒక 3 మినిట్స్ అయితే ఆపకుండా గ్రైండ్ చేస్తే ఇలాగైతే వెన్నపూస అయితే పైకైతే తేలుతుంది. ఇలా అయితే మనకి నెయ్యి తయారవడానికి సిద్ధమైనట్టే. నెక్స్ట్ ఒక బౌల్లోకి వేసుకొని ఆ మిగిలినంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాము. ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేద్దాము. వాటర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు అయితే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే నెయ్యి అనేది ఎక్కువగా స్టోర్ ఉండదు. నెక్స్ట్ మంచి స్మెల్ అయితే రాదు. చూసారా, నాకైతే వైట్గా వచ్చాయి వాటరు. అంతవరకు అయితే నేనైతే వాష్ చేశాను. నేనైతే 4 టైమ్స్ అయితే క్లీన్ చేశాను. నెక్స్ట్ అయితే ఆ వాటర్ని పడేయకుండా మొక్కలకి వేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టాను. చూసారా, నెయ్యి అయితే చాలా బాగా కరిగిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నెయ్యి మొత్తం కరిగిపోయాక ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు ప్లేస్లో మీరు తమలపాకు కూడా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది. పూర్తిగా చల్లారనిచ్చాక ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుందాము. ఒక గంట తర్వాత మనం చూసినట్టయితే అచ్చం బయటకు ఉన్నట్టే పూసలుగా వస్తుంది. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా అయితే వచ్చింది. స్మెల్ కూడా అస్సలు బయటకు ఉన్నట్టే వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.